ఆ బండపోతాం ఊరు మొత్తాన్ని చంపేసేదాకా ఊరుకోదు. అసలు ఏం జరుగుతుంది సార్ ఆ ఊర్లో? Experience the divine blockbuster Shambhala on Aha Gold. మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అలాగే చేద్దాం సార్. మీరు టెక్నికల్ నాలెడ్జ్లో కూడా చాలా వీక్. అవును మేడం. నీకు ఈ జాబ్ ఇవ్వడానికి ఒక రీజన్ చెప్పు. హౌ డూ యూ రేట్ యువర్ సెల్ఫ్ ఆన్ ద స్కేల్ ఆఫ్ 1 to 10? 10. నిజం చెప్పు, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టావు కదా. సారీ. 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 సెక్యూరిటీ కాల్ ద కార్. ఆపది. ఇంటర్వ్యూకి వెళ్ళేవాడికి బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్. అప్పుడే ఏ కంప్యూటర్ లాంగ్వేజ్ అయినా మేనేజ్ చేయొచ్చు. ఇంటర్వ్యూలో ఆన్సర్లు తెలియకపోయినా పర్లేదు, కానీ కనీసం క్వశ్చన్స్ అయినా తెలిసి ఉండాలి కదా. మా టైంలో గైడ్ చేసేవాళ్ళకే ఇలా ఉండిపోయాను. కానీ ఓ పంచి, నెక్స్ట్ టైం నువ్వు వచ్చి ఆన్సర్లు చెప్పు. ఇదే నువ్వు చేసే సేల్స్ మ్యాన్ జాబ్ కాదు. 4 ఆంటీలు వస్తే 4 చీరలు చూపించి ఏదో ఒకటి అంటగట్టేయడం. సాఫ్ట్వేర్ లక్షల్లో జీతాలే కాదు, లక్ష టెస్టులు కూడా ఉంటాయి. ఒక క్వశ్చన్కి ఈ రోజు ఉన్న ఆన్సర్ రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు. ఎక్స్పీరియన్స్ తక్కువ పెడితే జాబ్ ఎవరు, ఎక్కువ పెడితే దొరికిపోతావేమో అని టెన్షన్. ఇంటర్వ్యూస్ భయపడి ఎంతమంది వెనక్కి వెళ్ళిపోతారో తెలుసా? రైట్ ఓ రాంగో ఫేస్ చేస్తున్నా. సరే, ఇక నుంచి నువ్వు ఆ కష్టాలు పడక్కర్లేదు. ఆంటీలు 4 చీరలు చూపించి ఈజీ జాబ్ చేద్దా కానీ పద. సేల్స్ మెన్గా నువ్వు సాధించిన చాలే, వాడినైనా మంచి జాబ్ చేయనివ్వండి. వాడు సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓగా చూడాలని నాకు ఉందే, కానీ జరగవు కదా. గొప్ప గొప్ప విషయాలు రాత్రికి రాత్రి జరిగిపోవు. గ్రేట్ థింగ్స్ టేక్ టైం. ఆహా, టేక్ యువర్ ఓన్ టైం. 50 years చాలా. ఆపండి, ఎప్పుడు వాడిని ఏదో ఒకటి అంటూనే ఉంటారా? రే నా ఫోన్. అసలు నిన్ను అనాలి. ఏమైనా ఆర్డర్ చేయమంటావా? ఇప్పుడు ఏమైందని, ఎందుకని సీరియస్గా ఉన్నావు? ఇంటర్వ్యూ కోసం నా ఫ్రెండ్ నిన్న కాల్ చేస్తే ఏదేదో మాట్లాడావంట. ఎవరో ప్రాంక్ కాల్ చేశారు అనుకున్నాను క్యాతి. ఓహో, ఇంకొక్కసారి చేయమనవా? ఈసారి మాట్లాడతాను. ఇంకెన్ని రోజులు ఇవే మాటలు చెప్తావు? అసలు నా వైపు నుంచి ఒక్కసారైనా ఆలోచించావా? మా నాన్న రోజు తెచ్చే సంబంధాలు చూసి ఏం చెప్పాలో తెలియక తప్పించుకు తిరుగుతున్నాను. నీకేమో కొంచెం కూడా సీరియస్నెస్ లేదు. అరే, ఇదేదో నా ప్రాబ్లం లాగా వదిలేసావు. ఆపుతావా? ఎప్పుడు ఒకటే గోల. మీ నాన్నని కన్విన్స్ చేసుకోలేదని చూపించడానికి చేసుకో, రోజు దొబ్బకో. దేనికోసమేనా ఎన్ని రోజులు నేను వెయిట్ చేసింది? నేను జాబ్ తెచ్చుకోమంది నీకు వచ్చే శాలరీ కోసం కాదు, నువ్వు నన్ను బాగా చూసుకోగలవనే కాన్ఫిడెన్స్ మా నాన్నకి ఇవ్వడానికి. కానీ యు ప్రూవ్డ్ మీ రాంగ్. ఖ్యాతి, నమ్మేసావా? నాకు తెలుసు నువ్వు నమ్మేస్తావని. నేను ఆల్రెడీ జాబ్లో జాయిన్ అయిపోయాను ఖ్యాతి. ఒక 1 week ఆగుంటే ఫస్ట్ శాలరీతో సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా. మొత్తం పాడు చేశావు. వాట్? జాబ్ లో జాయిన్ అవ్వ నువ్వు? ఏ కంపెనీ? మన అత్రేగడ ఉన్నాడు కదా, వాళ్ళ కంపెనీలోనే. శాలరీ ఎంత? శాలరీ సరే ఎంత కొంతలే. మా నాన్న అడిగినప్పుడు అట్లీస్ట్ 50,000 చెప్పు, ఓకేనా? I'm so happy. ఈ విషయం అర్జెంట్గా నాన్నకి చెప్పాలి.